పరిష్కరించాలి 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 ఇవ్వాలి 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 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వెనుకబడిన తరగతుల అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం క్యూనిస్ ముందుండి పోరాడుతుంది. దానికి తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే సందర్భంలో కొల్లాపూర్ లో కూడా మా యొక్క జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల అంశాన్ని కూడా వారు తన గొంతుగా మలుచుకొని ఈ ఇష్యూను పరిష్కరించేంత వరకు మా వైపుగా నిలబడాలని వారిని ప్రత్యేకంగా కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే కొల్లాపూర్ లో ప్రత్యేకించి ఇక్కడ జర్నలిస్టులు కూడా రెడ్లు గాని అగ్రవర్ణాల వాళ్ళు ఇక్కడ జర్నలిస్టులుగా లేరు. ఎక్కడైతే అగ్రవర్ణాల వాళ్ళు ఎస్సీ బీసీలు కాకుండా ఓసీలు రెడ్లు వెలమలు ఎక్కడైతే జర్నలిస్టులుగా ఉన్నారో ఆ ప్రాంతాలలో ఉదాహరణకి వనపర్తి గాని పెబ్బేరు గాని మహబూబ్నగర్ గాని వనపర్తి గాని అచ్చంపేట గాని బాలనగర్ గాని అంటే ఈ ప్రాంతాల్లో రెడ్లు జర్నలిస్టులుగా ఉన్నారు కాబట్టి పాలకులు అదే వర్గాలకు చెందిన వారు కాబట్టి అక్కడ జర్నలిస్టులకు ఇల్లు వచ్చినాయి. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు రెడ్లు గాని బీసీ ఓసీలు గాని ఎవరు జర్నలిస్టులు లేరు. ఎస్సీ బీసీలు మైనార్టీలు మాత్రమే ఇక్కడ జర్నలిస్టులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పాలకులకు ఈ అట్టడుగు వర్గాల వాళ్లకు ఇల్లు ఇవ్వకూడదు అనే ఆలోచన ఉందా అనే అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు దీన్ని గ్రహించి ఇలాంటి నినాదం బయటికి పోకుండా జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తించి వారి న్యాయమైన డిమాండ్ను ఇతర ప్రాంతాల్లో ఇచ్చినట్లుగా కొల్లాపూర్తో పాటు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా విలేకరులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇక్కడ ఉన్న పాలకులకు ప్రత్యేకంగా మా మంత్రి కృష్ణారావు గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. సాధిస్తాం